నదులను పొల్యూట్ చేస్తున్నారు. మనుషులేనా అసలు మీరు? నదుల్లో ఇండస్ట్రియల్ వ్యర్థాలన్నీ కలిపేసి నదులను పొల్యూట్ చేస్తున్నారు. ఏం మనుషులయ్యా మీరు? గవర్నమెంట్ కూడా దానికి ఎలా సమ్మతిస్తుందండి? మీ కడుపు నిండితే చాలా. తర్వాత తరాల వాళ్ళు ఏం తాగుతారు? భూమిని పొల్యూట్ చేస్తున్నారు. తర్వాత తరాల వాళ్ళు ఏం పండించుకుంటారు? ఏం తింటారు? ఏం మనుషులయ్యా? మీరు 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 మీ కుటుంబం సుఖంగా ఉంటే చాలా. జీవనదులయ్యా అవన్నీ. వాటిని పొల్యూట్ చేస్తున్నారు. భగవంతుడు మనకిచ్చిన ప్రకృతి వనరులు. వాటిని నాశనం చేయడానికి నువ్వెవరివి, నేనెవరిని? జస్ట్ టెంపరవరీగా వచ్చామా, ఆ వనరులన్నీ హాయిగా అనుభవించామా, పోయామా అంతే. వాటిని పొల్యూట్ చేసి, నాశనం చేసి నెక్స్ట్ తరాల వాళ్ళకి లేకుండా చేస్తున్నారు కదా. మనుషులేనా మీరంతా అసలు? ఆలోచించండి. ఇప్పటికైనా రియలైజ్ అవ్వండి. మీ నెక్స్ట్ తరాలకి మీరు ఇవ్వాల్సింది మీ కొడుక్కి, మనవడికి ఆస్తులు, భూములు అవి కాదు, ప్రకృతి వనరులు. ప్రకృతి వనరులు ఉంటే ఎలా అయినా బ్రతికేస్తాడు. డబ్బు 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 అనే అత్యాశతో బ్రతికి, అత్యాశనే మనిషికి ఎంత ఇచ్చినా సంతృప్తి లేదు. భగవంతుడు అత్యాశతో ప్రకృతి వనరులను నాశనం చేస్తున్నాడు. భూమిని, చెట్లను నరికేయడము, నదులను నాశనం చేయడము, నదులను పొల్యూట్ చేయడము. తర్వాత తరాల వాళ్ళు ఏం తింటారు, ఏం తాగుతారు? యువత ఇప్పుడైనా మేలుకోండి. ప్రతి ఒక్కరు ఇప్పుడైనా కనువిప్పు తెచ్చుకోండి. ప్రకృతి వనరులను కాపాడండి.